నీలాంబరి మీద నమ్మకంతో యావదాస్తిని తన పేరు మీద రాశారంటే అమ్మ వాళ్ళు నేను ప్రేమించిన అమ్మాయికి ఎంత విలువిచ్చారో అర్థం చేసుకో పార్వతి. నిన్ను పెద్ద కోడలుగా అమ్మ ఒప్పుకోవడానికి అభ్యంతరాలు మాత్రమే ఉంటాయి, కానీ ఆ ఇష్టం ఉండదు. నీ మీద కోపంతో నీలాంబరి గురించి ఆలోచించకుండా సర్వం అప్పచెప్పారు. తిరిగి అన్నిటినీ అమ్మ చేతిలో పెట్టే బాధ్యత నాది. ఫస్ట్ టైం అమ్మ మాటని బ్యాంక్ వాళ్ళు కూడా కాదన్నారంటే ఆ నీలాంబరి ఎంత ఆలోచించిందో అర్థం చేసుకో పార్వతి. పెద్దబాబు గారు, ఆ రాక్షసి బెదిరిస్తాదే కాని మిమ్మల్ని ఏమీ చేయలేదు. రేపు ఈ సమస్య ఉండదు. మీకే అర్థమవుతుంది. సూతా ఉండండి. నన్ను నమ్మండి పెద్దబాబు గారు. అది అనుకున్నంత సులువు కాదు పార్వతి. ఈ ఇంట్లో వాళ్ళకి హాని జరగరాదని ఆ దేవుడు ఏదో ఒక దారి సూచించే ఉంటాడు. మీరు దాని గురించి మర్చిపోండి. మీ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలనుంది పెద్దబాబు గారు. ఇట్ట ఆలోచిస్తూ ఆందోళన పడకండి. ఈ జ్యూస్ తాగండి. నా శ్రీమతి నమ్మకాన్ని తక్కువ చేసి మాట్లాడను. నీకంత ధైర్యం నమ్మకం ఉంటే మేం కూడా ధీమాగా ఉంటాం పార్వతి. నన్ను చూసి మీకు ఎట్టా ధైర్యం వచ్చినాదో అట్టాగే రేపు కూడా ఉండాలి. రేపొక్కరోజే కాదు పెద్దబాబు గారు, జీవితాంతం నిబ్బరంగా ఉండాలా. నా తప్పులేమైనా ఉంటే క్షమించండి. తెలుసో తెలియకో కష్టపెట్టుంటాను. కట్టమనేని దేవేంద్ర భూపతి రాజవారంటే ఒక నమ్మకం. ఆయన్ని నమ్ముకొని వేలాది మంది పనిచేస్తున్నారు. ఒక పార్వతి కోసమే అందరినీ ఒగ్గేసి రారదని నా కోరిక. మీరు జనం కోసం ఉన్నారు, మంచి చేస్తారు. నన్నట్టే అందరూ మిమ్మల్ని దేవుడు అన్నారు పెద్దబాబు గారు. మనం పెట్టిన కంపెనీ ఇక మనకు అక్కర్లేదు పెద్దబాబు గారు. పార్వతి, అవును పెద్దబాబు గారు, అమ్మగారికి ఇచ్చేస్తాను. నీలాంబరి అమ్మగారి మాట సెల్లకుండా చేసిన నా పేరు మీదున్న కంపెనీ అమ్మగారులకు ఇచ్చేస్తే ఎవరు మాత్రం ఏం చేసుకుంటారు? నీ ఆలోచన చాలా గొప్పది పార్వతి. నువ్వు సాధించిన కంపెనీ అమ్మకి ఇచ్చేస్తున్నావు అంటే అమ్మకి నీ మీదుండే అనుమానాలు అన్ని తొలగిపోవాలి. అమ్మగారికి నన్నిచ్చే అంతటి దాన్ని కాదు పెద్దబాబు గారు, కానీ ఇస్తే బాగుంటాదనిపించి ఇట్ట చేస్తున్నాను. వెళ్ళి పార్వతి, నువ్వు ఒక్కదానివే వెళ్ళి అమ్మకు కనపడు. నన్ను ఆశీర్వదించండి పెద్దబాబు గారు. పార్వతి, లే లే. చేసే మంచి పనికి ముందు ఆలోచన వచ్చుంటది, దానికి ఆశీర్వాదం అవసరం లేదు. నువ్వు వెళ్ళిరా. మళ్ళీ రాను పెద్దబాబు గారు, వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని కడసారి చూసి వెళ్ళిపోతున్నాను. ఏంటి పార్వతి?
అఖిల, చెయ్యాలనుకున్నవన్నీ చేస్తున్నావు. అనుకున్నట్టుగానే రిజల్ట్స్ వస్తున్నాయి. ప్రశాంతంగా ఉండు. దేని గురించి సీరియస్గా ఆలోచించుకో. కంగారు పడకండి. నా బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందేమోనని సందేహంలో పడినప్పుడు సమస్యను పరిష్కరించేంత వరకు నాకు నిద్ర పట్టదు. అమ్మగారు, జ్యూస్. అయ్యగారు, మందులు వేసుకున్నారా అమ్మగారు? నువ్వు ఒత్తిడికి లోనైనప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందని డాక్టర్ హెచ్చరించారు కదా అఖిల. అప్పుడు టాబ్లెట్ వేసుకోమని గుర్తు చేస్తోంది. నాకివాళ ఏ టాబ్లెట్ అవసరం లేదు. వెళ్ళు పార్వతి. వెళ్ళొస్తాను అమ్మగారు. పార్వతి, ఏంటిది? పెద్దబాబు గారు నా చేత కంపెనీ ఎట్టించినారు. నన్ను ఎదిగితే మీ గుండెల్లో స్థానం వస్తుందని చెప్పినారు. మీ వల్లే నన్ను కంపెనీ ఎట్టిన నమ్మగారు. పేరు తెచ్చుకోగలిగాను. మీరు లేకపోతే కంపెనీ, ఈ పార్వతి ఏదీ లేదు. అందుకే ఈ కంపెనీ కాగితాలు మీ కాళ్ళ కాడెట్టినాను. మేమేం చేసుకుంటాం పార్వతి? కంపెనీ పేపర్స్ మాకెందుకు ఇస్తున్నావు? ఇంగ్లీష్లో రాసుంటారే గారు, అర్థం కూడా నాకు తెలీదు. అమ్మగారి మాటే నిలవాలా, గెలవాలా. నాన్నెప్పుడూ కోరుకునేది అదే. పెద్దబాబు గారికి కంటి సూపు వస్తే ఏం చెయ్యాలనుకున్నాను, అమ్మగారు అదే చెయ్యాలా. మీది ఇచ్చి చెయ్యి అమ్మగారు. అందుకే చేతికివ్వకుండా కిందెట్టినాను. దేవత పాదాల కాడ నా నెట్టిన నైవేద్యం అనుకొని తీసుకోండి అమ్మగారు. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. పార్వతి, ఈ పేపర్స్ తీసుకెళ్ళు. అమ్మగారు, అఖిల మాట తప్పదు. ఎంప్లాయీస్ అందరికీ బోనస్ ఇచ్చేసింది. కంపెనీ విలువ ఎంత చేస్తుందో నీకు తెలియదు. 1000 కోట్ల విలువ చేస్తుంది పార్వతి. తీసుకెళ్ళు. ఎంత విలువైనా నాకొద్దయ్య గారు. వీటి అవసరం కూడా నాకు లేదు. మీ మాట కాదన్నందుకు నన్ను క్షమించండి అమ్మగారు. రేపటి నుండి ఏ సమస్య ఉండదు. నానిక్కడ లేకుంటే నీలాంబరి మీ జోలికి రానంది. వెళ్ళిపోతాను. నా దేవుడు కూడా ఈ తల్లి మాట జవదాటకుండా ఈయన్నే ఉంటారు. పార్వతి, అమ్మగారు, పెద్దబాబు నువ్వు సంతోషంగా ఉంటే చాలు అన్నాడు. అంటే పెద్దబాబుని సంతోషంగా ఉంచగలిగేది నువ్వే. రేపీ పార్వతి
మీకెవ్వరికి కనపడదమ్మగారు, శాశ్వతంగా వెళ్ళిపోతాది. అర్థమైందా? హనుమంతు ఎంత విశ్వాసంగా ఉన్నాడో కూతురు పార్వతి కూడా అంతే నిబద్ధతతో ఉందఖిల. వీళ్ళ నాన్న కూడా అంతే. సంతోషంతో 1,00,000 రూపాయలు తీసుకో హనుమంతు అంటే 6 నెలలు అడ్వాన్స్ ఇస్తున్నారా అమ్మగారు అని అడిగేవాడు. కాదంటే అప్పు నాకొద్దమ్మా అని ముట్టేవాడు కాదు. కానుక అని చెప్పినా కాదు అనేవాడు. అలాంటి అమాయకుడి కడుపున అదృష్ట జాతకురాలు పుట్టింది. అవునఖిల, పార్వతి అదృష్టం ఏ స్థాయి వరకు తీసుకెళ్తుందో అంతా నీ చేతుల్లోనే ఉంది. మీరే చూస్తారు కదా. నీలమ్మా, అదొస్తుందటవా? రాక చస్తుందా? వస్తే చస్తుంది. మరింకా రాదేంటి? పెదబాబుతో మాట్లాడుకుంటూ ఉందో ఏంటో. ఉరితాడు కూడా మళ్ళా ఎదురు చూస్తుందని దానికి గట్టిగా చెప్పకపోయావా? నీకు అంత టెన్షన్ అవుతుంటే నువ్వే వెళ్ళి దాన్ని తీసుకురా. అదేదో నువ్వే వెళ్ళొచ్చు కదా. అది చచ్చాక ఎంక్వైరీ చేస్తే చివరిసారిగా ఎవరితో మాట్లాడిందని అడుగుతారు. నేనే అని తెలిస్తే అఖిలక్క నన్ను చంపేస్తుంది. అంటే అదిగో అదొస్తుందంటే కేకేమంటావా? వద్దు, అది చచ్చాక డెడ్ బాడీ బయటకు తెచ్చినప్పుడే మనం వెళ్ళాలి, ఓకేనా? అదేంటి కిచెన్లోకి వెళ్తోంది? అందరికీ పాలు టీ కాఫీ ఇచ్చి చచ్చిపోతుందా ఏంటి? ఈ ఇంట్లో మహాలక్ష్మిలా తిరగాలనుకున్న ఈ పార్వతి ఈ రోజుతో శాశ్వతంగా సెలవు తీసుకోబోతుంది. ఈ ఇంటి రుణం తీర్చుకోనీకి నేను ప్రాణాలు వదిలేస్తున్నాను. నీలు, అదేంటి మన వైపు వస్తోంది? రాణి ఆంటీ, మీరు సాటుగా ఉండి నా సావుని చూడక్కర్లేదు. మాటిచ్చినాను, చచ్చిపోబోతున్నాను. నువ్వు కూడా మాట తప్పొద్దు నీలంబరి. అమ్మగారోళ్ళు బాగుండాలా, ఈ ఇంట్లోనే ఉండాలా. ఏదైనా తేడా వస్తే మాత్రం నేను చచ్చిపోయినా సరే నిన్ను మాత్రం వదలను చెప్తున్నాను. దయ్యమై పీక్కుని తింటావా ఏంటి? నువ్వాగంటి. చూడు పార్వతి, నువ్వు త్వరగా చస్తేనే ఈ ఇల్లు క్షేమంగా ఉంటుంది. అంతకన్నా నేనేం చెప్పలేను. వెళ్ళు. నీలమ్మా, ఇక అది గుడ్ బై చెప్తోంది. దానికదే పోయి తాడు బిగించుకోబోతోంది. ఇక ఈ ఇంట్లో గొడవలే ఉండవు. అది చచ్చిపోతే మనకి శత్రువులు ఎవరుంటారు చెప్పు? అది ధైర్యంగా చచ్చిపోబోతోందాంటీ. దేవాని బాగా చూసుకుంటానని దానికి నమ్మకం. హా, పెదబాబు నిన్ను దగ్గరికి రానివ్వడు కదా. దానికి మృత్యువు దగ్గరగా వస్తే చాలా ఆంటీ, తీసుకెళ్లిపోతుంది. ఏంటో పాపం, మనతో మంచిగా ఉంటే ఇలా చచ్చేదా? సర్లే పద, త్వరగా ఏడవాలి కదా. రా.
పెద్దబాబు గారు, మీతో కలిసి 7 అడుగులు వేసిన నాను ఇప్పుడు మీకు దూరం అవ్వడానికి అడుగులు వేస్తున్నాను. వచ్చే జన్మలో అయినా మీతో 100 ఏళ్ళు కలిసి బతికే అదృష్టం ఉండాలని కోరుకుంటున్నాను. చివరి శ్వాస దాకా మీ కళ్ళ ముందే ఉండాలనుకుంటే ఇటు శ్వాస ఆపుకునే పరిస్థితి. నాకింతకన్నా వేరే దారి కానొస్తలేదు. అయ్యెప్పుడు చెప్పేటోడు, అన్నం పెట్టిన ఇంటికి అవసరం వస్తే ప్రాణాలైనా ఇయ్యాలన్నాడు. ఈ ఇంటి దేవతమ్మ గారు, అమ్మ మాట దాటని మీరు నన్ను గడప దాటనీయరని తెలిసే ఇట ఊసురు తీసుకుంటున్నాను. నన్ను మర్చిపోతారు కదా పెద్దబాబు గారు. కష్టమైనా నష్టమైనా సరే మీరీ గడప దాటి పోరాదు. నన్ను బతుకున్న నాళ్ళు ఇంటి కోసమే బతికినాను. పోయేటప్పుడు కూడా పార్వతి, పార్వతి, తాడు సరిగ్గా కట్టలేదు పార్వతి. ఎప్పుడు నీ వెంటుంటే నేను ఇప్పుడు కూడా నీ వెనకాలే ఉన్నాను పార్వతి. హే! పార్వతి, 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 నీకేమైనా పిచ్చా? రా. పెద్దబాబు గారు, మీరు అక్కడికి ఎందుకు వచ్చారు పెద్దబాబు గారు? కలిసి బతకాలనుకున్నాం, కలిసి చావాలి కదా పార్వతి, అందుకే వచ్చాను. వద్దు పెద్దబాబు గారు. ఎందుకొద్దు? పెద్దబాబు గారు, మీరెందుకు ప్రాణాలు తీసుకోవాలి? నువ్వు లేకపోతే నేనెందుకు ఉండాలి? ఎలా ఉంటాననుకోని వచ్చేసావు పార్వతి. తాడు సరిగ్గా కట్టలేదని చెప్పింది అందుకే. సరిగ్గా కట్టు. నువ్వు బిగించుకునే ఉడతాడు పక్కన నాకు ఉడతాడు ఏర్పాటు. అమ్మయ్యో, మీరంట అనకండి పెద్దబాబు గారు. ఏ, నేనెందుకు బతకాలి? నీకోసమే నేను ప్రాణాలతో ఉన్నప్పుడు నువ్వు లేకపోతే నేను ఉండగలనా?